దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఏప్రిల్ 15. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినముల నీవుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 2వ సమూయేలు గ్రంథము 13-14 అధ్యాయములు. 13వ అధ్యాయము. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారను ఒక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయవలనన్నను దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాను. అమ్నోన్నకు మిత్రుడొకడుండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోవుటకు హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడగు అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగివైనట్టు వేషం వేసుకుని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా, అమ్నోను పడక మీద పండుకొనెను. అమ్నోను కాయిలా పడినని రాజు అతని చూడవచ్చినప్పుడు, అమ్నోను, నా చెల్లిలగు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు 2 అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా, దావీదు నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానం పంపెను. కాబట్టి తామారు తన అన్నయ్యగు అమ్నోని ఇంటికి పోయెను. అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకుని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకుని అతనికి వడ్డింపగా, అతడు నాకు వద్దని చెప్పి ఉన్నవారందరూ నా ఎద్దు నుండి అవతలకు పొండెను. వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గదిలోపలనున్న తన అన్నయ్యగు అమ్నోను వద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము, నాతో శయనించమని చెప్పగా, ఆమె, నా అన్న, నన్ను అవమానపరచకము, ఈలాగు చేయుట ఇశ్రాయేలీలకు తగదు. ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేను ఎక్కడ దాచుకుందును? నీవును ఇశ్రాయేలీలలో దుర్మార్గుడు వగుదువు. అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము. అతడు నన్ను నీకియ్యకపోడు అని చెప్పినను. అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. అమ్నోను ఇలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషం పుట్టి, అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచిపోమ్మని ఆమెతో చెప్పగా, ఆమె, నన్ను బయటకు తోసివేయటం వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరీ ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను. అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకరిని పిలిచి, దీన్ని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయమని చెప్పెను. కన్యకులైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించేవారు. ఆమె ఇట్టి చీర ఒకటి ధరించి ఉండెను. పనివాడు ఆమెను బయటకు వెళ్ళగొట్టి మరలా రాకుండానట్లు తలుపు గడియ వేసెను. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకుని తాను కట్టుకున్న వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడ్చుచూ పోగా, ఆమె అన్నయ్యగు అబ్షాలోము ఆమెను చూచి, నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడినాడు కదా, నా చెల్లి, నీవు ఊరకుండము, అతడు నీ అన్నే కదా, ఇందును గూర్చి చింతపడవద్దనను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయ్యగు అబ్షాలోము ఇంట ఉండెను. ఈ సంగతి రాజుకు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమీ మాట్లాడక ఊరకుండెను గాని తన సహోదరి యొగు తామారును బలవంతము చేసినందుకే అతని మీద పగ ఉంచెను. 2 సంవత్సరములైన తర్వాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించి కాలము రాగా, అబ్షాలోము రాజకుమారులందరినీ విందునకు పిలిచెను. అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, చిత్తగించుము, నీ దాసుడనైన నాకు గొర్రెబొచ్చు కత్తిరించి కాలము వచ్చెను. రాజవైన నీవును నీ సేవకులను విందునకు రావాలనని నీ దాసుడనైన నేను కోరుచున్నానని మనవి చేయగా, రాజు, నా కుమారుడా, మమ్మను పిలవవద్దు, మేము నీకు అధిక భారముగా ఉందుము, మేమందరము రా తగదని చెప్పినను. అబ్షాలోము రాజును బలవంతము చేసెను. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము, నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యగు అమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అతడు నీ వద్దకు ఎందుకు రావాలని రాజు అడగగా, అబ్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులు అందరూ అతని వద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసం వలన సంతోషి ఉండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనును హతము చేయడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి.
నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, ధైర్యం తెచ్చుకుని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చెప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచెల గాడిదలనెక్కి పారిపోయిరి. వారు మార్గంలో ఉండగానే ఒకడునూ లేకుండా రాజకుమారులను అందరినీ అబ్షాలోము హతము చేసిందని దావీదునకు వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకుని నేలపడి ఉండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకుని దగ్గర నిలవబడి ఉండిరి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నా ఏలిన వాడవగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతం చేసిన నాట నుండి అబ్షాలోము అతని చంపవలనని తాత్పర్యంతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. కాబట్టి నా ఏలిన వాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలచి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయనను. అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి ఉండెను. కావలి ఉన్న పనివాడు ఎదురుచూచినప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చిచున్న అనేక జనులు కనబడిరి. యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చి ఉన్నారు, నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పెను. అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములు ఉన్న తర్వాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకొని అతనిని గూర్చి ఓదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను. 14వ అధ్యాయం. రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి తెకోవా నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానివైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకుని తైలం పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దాని వలె ఉండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలనని దానికి బోధించెను. కాగా తెకోవా ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేసి, రాజా రక్షించుమనగా రాజు నీకేమి కష్టం వచ్చినని అడిగాను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయాను. నీ దాసినైనా నాకు 2 కుమారులు ఉండిరి. వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించువాడెవడనూ లేకపోయినందున వారిలో ఒకడు రెండవ వాణ్ణి కొట్టి చంపెను. కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదకి లేచి తన సహోదరుని చంపిన వాణ్ణి అప్పగించుము. తన సహోదరుని ప్రాణము తీసినందుకే మేము వాణ్ణిని చంపి హక్కుదారిని నాశనం చేతుమనుచున్నారు. ఈ లాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోచున్నారని రాజుతో చెప్పగా రాజు, నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను. అందుకు తెకోవా ఊరి స్త్రీ, నా ఏలినవాడ రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలిచునుగాక. రాజునకును రాజా సింహాసనమునకును దోషము తగలకుండునుగాక అని రాజుతో అనగా రాజు, ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనా అనిన ఎడల వానిని నా ఎద్దకు తోడుకుని రమ్ము, వాడికను నిన్ను ముట్టకై ఉండునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడనైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయవారు నా కుమార్ని నశింపజేయకుండా ఇకను నాశనము చేయటం మాన్పించుమని మనవి చేయగా రాజు, యెహోవా జీవముతోడు నీ కుమార్ని తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను. అప్పుడు ఆ స్త్రీ, నా ఏలినవాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకుంటా నీ దాసీనగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణి రానియక తానే దోషి అగుచున్నాడు. మనమందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టిరు గనుక నేను దీనిని గూర్చి నా ఏలినవాడవగు నీతో మాట్లాడవచ్చి తిని. కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసీనగు నా మనవి చొప్పున చేయునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్యము అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనము చేయదలిచిన వాని చేతిలో నుండి తన దాసీనగు నన్ను విడిపించునేమో అనుకొంటిని. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు గనుక నా ఏలినవాడవును రాజువునగు నీవు దేవుని దూత వంటి వాడవే మంచి చెడ్డలన్నీ విచారింప చాలి ఉన్నావు. కాబట్టి నీ దాసీనగు నేను నా ఏలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటిన. నేను రాజు, నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె, నా ఏలిన వాడవగు నీవు సెలవిమ్మనెను. అంతటా రాజు, యోవాబు నీకు బోధించెనా అని ఆమెను అడిగినందుకు ఆమె ఇట్లనెను, నా ఏలిన వాడవైన రాజా, నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవును రాజువునగు నీ వంటివాడు ఒకడునూ లేడు. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి మాటలన్నింటినీ నీ దాసీనగు నాకు నేర్పెను. సంగతి నీ రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను.
ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం గలవాడవు. అప్పుడు రాజు యోవాబుతో ఇలాగున సెలవిచ్చెను, ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. తర్వాత యవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవగు నీ వలన నేను అనుగ్రహం నొందితనని నాకు తెలిసినని చెప్పి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకుని వచ్చెను. అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవాలని ఉత్తరము చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయాను. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు. అరికాలు మొదలుకుని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారముగానున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. అబ్షాలోమునకు 3 కుమారులను, తామారు అని ఒక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజదర్శనము చేయకుండగా యోవాబును రాజునద్దకు పంపించుటకై అబ్షాలోము అతన్ని పిలువనంపినప్పుడు యోవాబు రానొలకు ఉండెను. 2వ మారు అతని పిలువనంపినప్పుడు అతడు రానొల్లకపోగా అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా, దానిలో ఎవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగలబెట్టగా యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి, నీ పనివారు నా చేలు తగలబెట్టిరేమని అడగగా అబ్షాలోము యోవాబుతో ఇట్లా నేను గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి, నేను అచటనే ఉండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొంటకే రాజునొద్దకు నిన్ను పంపవలనని నేను నిన్ను పిలిచితిని. రాజదర్శనము నేను చేయవలను. నా యందు దోషము కనబడినట్లా రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును. అంతటి యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా ఉదయ కాలమున నాయనా మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, శుద్ధీకరించండి, నిందారహితులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి నాయనా. నీకే వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకనూ మారు మనసు, పశ్చాత్తాపము, అయా తండ్రి, రక్షణ భాగ్యం లేని వారికి రక్షణ భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. మా బంధువులు, మా స్నేహితులు, ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరికీ నీ కృప కలుగును గాక, రక్షణార్థమైన కృప దిగి వచ్చును గాక, మనోనేత్రాలు తెరవబడును గాక, హృదయాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా మా పట్టణము రక్షించబడును గాక, మా పట్టణంలో కడవరి ఉజ్జీవము రగులు కొనును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవజనులు, దైవజనరాలు, సేవకులు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ రీతిలో నీ పరిచయలో కొనసాగుతున్నప్పటికీ వారి వారి పరిచయలను మీరు దీవించండి, ఆశీర్వదించిన వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి. దినదినము మీకు మరింత సమీపంగా వచ్చే కృప ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. క్రైస్తవులందరూ నీ సాక్షులుగా నిలవబడినట్లు నీ కృపను అనుగ్రహించండి. ఆత్మ వరములు కలిగి, ఆత్మ ఫలము కలిగినైనా ప్రతి క్రైస్తవుడు జీవించాలి. అట్టి కృపను మీరు దయచేయండి. ఎత్తబడే సంఘంలో అయ్యా బుద్ధి కలిగిన కన్యకులు ఎలాగూ సిద్ధపాటు కలిగిన జీవితాలు కలిగి ఉన్నారు, అట్టి సిద్ధపాటు కలిగిన జీవితాలు మీరు ప్రతి క్రైస్తవు దయచేయమని వేడుకొంచున్నాం. అలాగే ప్రభా నాయన, ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు అనుగ్రహించండి. అలాగే ప్రభా నాయన, ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. ఇజ్రాయెల్, ఇరాన్ నాయన, అమెరికా మధ్య జరుగుతున్న వారు అయ్యా ఆగిపోవునట్లు నాయన నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. కడవరి వర్షం కొరకు ప్రార్థిస్తున్నాం. కడవరి ఉజ్జీవాన్ని ప్రపంచవ్యాప్తంగా రగిలించమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. భారతదేశంలోని నాయన కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రాన్ని మీరు దర్శించండి. అయ్యా నీ పేరు పెట్టబడిన నీ జనులు తమను తాము తగ్గించిన పాపం విడిచి చేసిన ప్రార్థనలకు జవాబు దయచేయండి ప్రభా. నీ చిత్తం భారతదేశంలో జరుగును గాక, నీ రాజ్యం భారతదేశంలో కట్టబడును గాక. నీ పరిచయలకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో లయపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా దేశాన్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. ఏలుబడి చేసిన సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ అని యేసు నామంలో లయపరచబడును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా హత్యలు, అయ్యా దోపిడీలు కారణమైన దురాత్మ శక్తులు యేసు నామంలో బంధించబడును గాకని ప్రార్థిస్తున్నాం.
అయ్యా మా దేశంలో క్షేమం ఉండును గాక, శాంతి సమాధానాలు ఉండును గాక. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన ప్రతి సైనికుని చుట్టూ అయ్యా నీ రక్త కంచి వేయండి, నీ కాపుదల భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అయ్యా తండ్రి, ప్రైమ్ మినిస్టర్స్ నాయన, అయ్యా తండ్రి నాయన, గవర్నర్లు, చీఫ్ మినిస్టర్లు, వారి కింద పనిచేస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎమ్మెల్సీల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కొరకు ప్రార్థిస్తున్నాం. పబ్లిక్ నాయన, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కొరకు, అన్ని డిపార్ట్మెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ చిత్తానుసారమైన పరిపాలన నాయన ఈ దేశంలో జరుగునట్లు నీ కృప కలుగును గాక. నీ చిత్తమే భారతదేశంలో జరుగును గాక అని ప్రార్థిస్తూ ఉదయకాలంన మా దేశాన్ని రక్షించమని వేడుకుంటూ, మా దేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో జరుగుచున్నట్లు భూమి యందును జరుగును గాక. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములన్నీ క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.